హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీకి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఈ వీక్లో రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియోలో నీట్ పీజీకి సంబంధించి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆల్ ఇండియా కోటాలో అయితే ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఏం కావాలి, అండ్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైతే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి రెసిడెన్సీ డాక్యుమెంట్ ఎవరి కోసం అవసరం అండ్ దాంతోపాటు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరమా, చాలా మంది డౌట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ పీజీ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీతో పాటు పార్టిసిపేట్ చేసే చాలా మంది స్టూడెంట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు డిస్కస్ చేయొచ్చు. సో వీళ్ళకి వెళ్ళే ముందు మేము visionupdate.in అనే ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేశాము ఫర్ తెలుగు స్టూడెంట్స్ కోసం. సో ఈ విజన్ అప్డేట్ వెబ్సైట్లో మీకు ప్రీవియస్ 2022-2023కి సంబంధించిన కన్వర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ప్రతి కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఆల్ ఇండియా కోటా నుంచి అండ్ మేనేజ్మెంట్ కోటా నుంచి జాయిన్ అవుతున్నారా అండ్ కన్వర్ కోటా నుంచి జాయిన్ అవుతున్నారా అండ్ కాలేజ్ వైజ్ సీట్లు అన్నా ఉన్నాయి అండ్ సీట్ వచ్చిన క్యాండిడేట్ ఎక్కడ జాయిన్ అవుతా ఉన్నారు, ఎక్కడ నాట్ రిపోర్ట్ చేస్తా ఉన్నాడు, మెరిట్ ఏంటి అండ్ మనకు పైన క్యాండిడేట్లలో మెరిట్ ఎక్కడ ఉంది, సీట్ మ్యాట్రిక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్ నుంచి మీరు డేటానే చెక్ చేసుకోవచ్చు. సో ఓకే, మీకు చాలా సింపుల్గా డిజిటలైజ్ ఫార్మాట్లో అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉండి మీరు ఒకవేళ visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు 1000 రూపీస్ పే చేసి మీరు వెబ్సైట్ యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, కౌన్సిలింగ్ రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, రౌండ్ వైజ్ రూల్స్ కూడా మాకు తెలియలేదు అని ఎవరైనా అనుకున్నట్లయితే సో 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్తారు. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు జాయిన్ అవ్వచ్చు. స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు ఎవ్రీథింగ్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన వరకు ప్రతి అప్డేట్ అని అక్కడ పోస్ట్ చేస్తాము. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకొని, నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ కొత్తగా ఉంటుంది. బేస్డ్ ఆన్ సీట్ మ్యాట్రిక్స్ మాత్రమే మీకు సీట్స్ వస్తాయి, కానీ ఎక్స్పెక్టెడ్ సీట్ అనేది చెప్పడం అనేది పీజీలో చాలా కష్టం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏ మెంటర్ దగ్గర జాయిన్ అయినా కూడా. ఇష్టప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మీకు అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే మీ యొక్క సర్టిఫికేట్ ఒరిజినల్స్ అనేవి మీరు ఆ పర్టికులర్ కాలేజ్లో ఇవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ జరిగిన తర్వాతనే మీకు సీట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అఫీషియల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు అనేది వస్తుంది. సో కాబట్టి ఆల్ ఇండియా కోటా అయినా స్టేట్ కోటా అయినా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే కామన్గా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒకటి, ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఓకేనా, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్. ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్ అన్న స్టడీ సర్టిఫికేట్ అన్న ఒకటే అండి. ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 500 KB, బిలో 500 KB ఉండాలి. ఓకే, ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 500 KB బిలో ఉండాలి. అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 500 KB ఉండాలి. ఎస్ఎస్సి మెమో ఉండాలి, అండ్ ఎస్ఎస్సి మెమో అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్లో ఉండాలి. దాంతోపాటు మీకు మెడికల్ రిజిస్ట్రేషన్, ఓకేనా, పర్మనెంట్ కానీ టెంపరీ మెడికల్ రిజిస్ట్రేషన్ కానీ ఆ రెస్పెక్టివ్ స్టేట్ నుంచి తీసుకుని ఉండాలి. పీడిఎఫ్ 500 KB బిలో ఉండాలి. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ చదువుతున్నారో, సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ చదివిన స్టూడెంట్స్ అయితే మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు మనకు స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్గా ఉండేది. సో కాబట్టి అక్కడ చదివిన స్టూడెంట్స్ మీరు ఓయూ రీజన్ చదివితే ఓయూ లోకల్ అవుతారు, ఏయూ రీజన్ చదివితే ఏయూ లోకల్ అవుతారు, ఎస్వీ రీజన్ చదివితే ఎస్వీ లోకల్ అవుతారు. సో కాబట్టి ఎవరైతే సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 500 KB బిలో పీడిఎఫ్ అనేది మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఒకటే పీడిఎఫ్ చేయించాలి. ఆ పీడిఎఫ్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు 10 years రెసిడెన్స్ ప్రూఫ్ అనేది 10 year రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఈ ఇయర్ తెలంగాణలో ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే లోకల్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. కంప్లీట్ గా నాన్ లోకల్ స్టేటస్ ఏదైతుందో అది తీసేయబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేయకుండా, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేయకుండా, సో తెలంగాణలో కూడా ఎంబీబీఎస్ చేయకుండా అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ ఒకవేళ మీరు ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేస్తే
మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెసిడెంట్ అయి ఉంటే, అంటే మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఒకవేళ రెసిడెంట్స్ అయి ఉంటే అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెసిడెన్సీ సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయి ఉండి వేరే రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేసినా వేరే కంట్రీలో ఎంబీబీఎస్ చేసినా కూడా మీరు మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. తెలంగాణలో అయితే ఈ ఇయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండదు, నాన్ లోకల్ స్టేటస్ అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీ నాన్ లోకల్ అనే స్టేటస్ ఈ ఇయర్ ఉంటుంది. సో ఈ ఇయర్లో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో కన్నర్ కోటాలో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ సర్వీస్ కోటా. ఎవరైతే ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ అనెక్చర్ ఉంటుంది, తెలంగాణకు సంబంధించిన ప్రాస్పెక్ట్స్ లో తెలంగాణకు సంబంధించిన అనెక్చర్ ఉంటుంది. అది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. సో 500 kV బిలో ఉండాలి. సో నెక్స్ట్ మనకు సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు. స్టేట్లలో మన స్టేట్లో అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అని ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మీరు స్టేట్ లో గనక ఈ పర్టికులర్ క్యాస్ట్ లో మీరు ఉన్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండవు. బీసీఏ నుంచి బీసీఈ వరకు, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి మీ సేవ నుంచి మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది 3 years బ్యాక్ ఉన్నా పర్లేదు. ఓకేనా? 2021 నుంచి ఉన్నా కూడా వ్యాలిడ్ అవుతుంది. సో 2021 కన్నా ముందున్న స్టేట్ కోటా బీసీ సర్టిఫికేట్ కానీ స్టేట్ కోటా ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారనుకోండి, ఆల్ ఇండియా కోటాకి ఓబీసీ క్యాండిడేట్స్, ఓకే, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ ఓబీసీ సర్టిఫికేట్ అనేది మీకు లేటెస్ట్ ఉండాలి. 2023 కానీ 2024 కానీ ఖచ్చితంగా ఉండాలి. సో 3 years బ్యాక్ ది ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే వ్యాలిడ్ అవ్వదు. మీరు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తున్నారు, ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకుంటున్నారంటే మీరు బీసీ అంతా కూడా ఓబీసీలోకి వస్తారు. ఓబీసీ సర్టిఫికేట్ ని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొని మీ సేవను అప్లికేషన్ చేసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్న 2023 కానీ 24 కానీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 2024 ఏప్రిల్ తర్వాత తీసుకున్న 2024-25 వ్యాలిడిటీ అని మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లో ఉంటేనే ఈడబ్ల్యూఎస్ అనేది మీరు ఆల్ ఇండియా కోటా నుంచి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన స్టేట్లలో ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి లేవు, ఆల్ ఇండియా కోటాలో మాత్రం ఉంటుంది. ఆల్ ఇండియా కోటా నుంచి మీరు ఈడబ్ల్యూఎస్ ని అప్లికేబుల్ అవుతారు. సో ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, క్యాస్ట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే స్టేట్ లో అయినా సెంట్రల్ లో అయినా ఒకటే క్యాస్ట్ డాక్యుమెంట్ ఉంటుంది. అది మీరు దగ్గరలో ఉన్న మీ సేవ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ ఎవరికైనా తెలంగాణలో అయితే 1,50,000 బిలో ఇన్కమ్ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 2 lakhs బిలో ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది పీజీ వాళ్ళకి తీసేశారు. మేబీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఒకవేళ ఇస్తే మీరు 2 lakhs బిలోకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు నీట్ పీజీకి సంబంధించిన ర్యాంక్ కార్డ్, నీట్ పీజీకి సంబంధించిన స్కోర్ కార్డ్, ఇది కూడా 500 kb బిలో ఉండాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ మ్యాండేటరీగా ఉండాలి. ఇది కూడా మీకు 500 kb ఉండాలి. సో మైనారిటీ డాక్యుమెంట్ అనేది బీసీఈ క్యాండిడేట్స్కి అవసరం లేదు. ఓసీలో మైనారిటీ వాళ్ళు ఉంటారు, బీసీబీలో మైనారిటీ వాళ్ళు ఉంటారు. సో ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ డాక్యుమెంట్ 500 kb బిలో ఉండాలి. అదేవిధంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ 500 kb జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ వచ్చేసరికి 500 kb ఉండాలి. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఏ కేటగిరీకి సంబంధించిన విషయం. బి కేటగిరీలో కూడా ఇవే డాక్యుమెంట్స్ కావాలి. కాకపోతే ఎన్ఆర్ఐ విషయానికి వచ్చేసరికి ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎన్ఆర్ఐ ఎలిజిబుల్ అవ్వాలంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ డిక్లరేషన్ ఉండాలి, నెక్స్ట్ ఎన్ఆర్ఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఉండాలి, ఎన్ఆర్ఐ వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్ ఉండాలి. మీరు ఎన్ఆర్ఐకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ 4 type ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర అవైలబుల్గా ఉండాలి. సో ఇవి నీట్ పీజీకి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇప్పుడు గ్యాప్ విషయానికి వస్తే గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ డాక్యుమెంట్ కాదు. ఓకే, గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎక్కడైనా ఏదైనా కాలేజ్లో అక్కడ ఉన్న జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అడిగితే దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి, తెలంగాణలో అయితే ఆన్లైన్ చేశారు గ్యాప్ సర్టిఫికేట్ కూడా, మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకుంటే గ్యాప్ సర్టిఫికేట్ వస్తుంది. లేదు మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే దగ్గరలో ఉన్న ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ లాయర్ నుంచి అడ్వకేట్స్ నుంచి కానీ మీరు జస్ట్ నోటరీ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సో కౌన్సిలింగ్ అయితే ఎక్కడా కూడా గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఎక్కువగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అది మ్యాండేటరీ డాక్యుమెంట్ కాదు. ఒకవేళ అడిగితే కాలేజ్ వాళ్ళు అడిగితే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇవే సర్టిఫికేట్స్ అన్ని
రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.